సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములతో మరి ఇజ్రాయెల్ నుంచి మీ సహోదరుడు ఆంధ్రయ్య మరొకసారి మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. మరి ఈ సమయంలో మనము మరి చర్మకారుని ఇంట నివసించాడు కదా, మరి ఇదిగో ఆ కనిపించే ఇల్లు అదేనండి. చర్మకారుని ఇంట్లో ఉన్నాడు పేతురు గారు చాలా రోజులు. మరి ఇక్కడనే దర్శనాన్ని పొందుకొని మరి కొర్నేలి దగ్గరికి వెళ్ళడం జరిగింది. చూస్తారు కదా మనం అపొస్తల కార్యంలో మరి పేతురు గారు పడుకొని ఉన్నప్పుడు ఆయనకి కలలో ఒక పెద్ద దుప్పటి కనిపించి దాంట్లో అన్ని చతుస్పాద జంతువులు కనబడతాయి. కనబడ్డప్పుడు మరి నువ్వేదైనా దీంట్లో నుండి తీసుకొని తినమని చెప్పిన సందర్భం ఇక్కడే మరి ఆ దర్శనాన్ని పొందుకున్నాడు ఈ చర్మకారుని ఇంట్లో. ఈ చర్మకారుని ఇంట్లో మరి ఇప్పుడు మనం లోనికి వెళ్తాం. ఇదేనండి చర్మకారుని యొక్క ఇల్లు. ప్రియులారా, దయచేసి పేతురు గారు మరి గొప్ప దేవుని యొక్క గొప్ప శిష్యుడు, మొదటి శిష్యుడు. ప్రియులారా, ఆయన చేసిన అనేకమైన అద్భుతాలు, ప్రభు కోసం ఆయన చేసిన గొప్ప సేవా పరిచర్య, ప్రభు అడుగు జాడలో. ఓకే, 5 నిమిషాలలో క్లోజ్ అయిపోద్దట. లేదు, తెరుస్తారా? త్వరగా రండి. 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తారట అండి. త్వరగా రండి. అవును, లోన బాగుంటుంది. Yes, I go. Yes. Oh. ఆమె మరి 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను కదా. ఇంతకుముందు కూడా ఒకసారి రావడం జరిగిందండి. ఇదే స్థలం అండి. అదిగో చూసారా, దుప్పటి వచ్చింది. పేతురు దగ్గరికి దుప్పటి వచ్చింది. కొర్నేలి దగ్గరికి వెళ్ళమని మరి వచ్చినటువంటి అది మీరు ప్రత్యేకంగా దర్శనం మరి చూడవచ్చు. అక్కడ ఆ చిత్రంలో అదిగో చతుస్పాద జంతువులుతో దుప్పటి అది మీకు కనిపిస్తూ ఉంటుంది. నేను క్లోజ్లో తీస్తాను చూడండి. అదిగో దేవదూత వచ్చి మాట్లాడుతుంది. మరి మేము కొర్నేలి ఇంటికి వెళ్ళమని అదిగో దూత మాట్లాడుతున్నటువంటి ఆ దృశ్యాన్ని చిత్రీకరించి మరి ఇక్కడ పెట్టారు. ప్రియులారా, ఇది చర్మకారుని యొక్క ఇల్లు. దీన్ని ఇప్పుడు చర్చిగా మార్చారు. అద్భుతమైన కట్టడం చూస్తున్నారుగా ప్రియులారా. లైవ్లో అల్లుడు గారితో మరి లైవ్లో ఈ ప్రదేశంలో ఉండే భాగ్యాన్ని దేవుడు దయచేశాడు. దేవునికి ఎంతగానో కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ మరి అందరికీ వందనములతో ముగిస్తున్నాను.